కథను వినబోతున్న శ్రోతలకు మనవి, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు తప్పకుండా కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం చెప్పబోతున్న బేతాళ కథ చేజిక్కిన శత్రువు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఇంకొకసారి శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ ప్రపంచంలో నీలాంటి సన్మార్గులు వ్యర్థశ్రమకు గురి అవుతారు. రాజభూషణుడి వలె మహాద్రోహం చేసిన వారు కూడా శిక్ష పొందక తప్పించుకుంటారు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం మణిప్రస్థ నగరంలో రాజభూషణుడు అనే వైద్యుడు ఉండేవాడు. అతను భరతఖండం అంతటా తిరిగి వివిధ దేశాలలో ఉండే ఘన వైద్యుల వద్ద ఎన్నో వైద్య రహస్యాలు తెలుసుకొని మణిప్రస్థ నగరపు రాజు దగ్గర రాజవైద్యుడిగా కొలువు కుదిరాడు. రాజభూషణుడు వయసుకు చిన్నవాడైనా ఒక వైద్యంలోనే కాక పరాక్రమంలో కూడా తీసివేయరానివాడు. మణిప్రస్థ నగరపు రాజకుమారుడు జయభద్రుడు అనేవాడు చాలా పొగరుబోతు, దుర్మార్గుడు. అతను తన ఈడువారిని కొందరిని జీతాలిచ్చి తన వద్ద ఉంచుకుని వారిని వెంటేసుకుని తిరుగుతూ అచ్చుపోసిన ఆంబాతులాగా అదుపు ఆజ్ఞ లేకుండా అందరినీ అవమానిస్తూ హింసిస్తూ ఇతరుల బాధ చూసి ఆనందిస్తూ ఉండేవాడు. జయభద్రుడు రాజభూషణుడితో 1-2 సార్లు వెటకారంగానూ అలక్ష్యంగానూ మాట్లాడి కోపం తెప్పించాడు. కానీ రాజభూషణుడు తన కోపాన్ని అణుచుకుని, మహారాజా, మనిషికి తగిన మర్యాద చూపడం నేర్చుకోండి అని గట్టిగా హెచ్చరించాడు. పొగరుబోతులకు ఆత్మాభిమానం కలవారంతా పొగరుబోతులుగానే కనబడతారు కనుక రాజకుమారుడికి రాజభూషణుడిపై ఆగ్రహం వచ్చింది. ఈ రాజవైద్యుడికి ఎప్పుడో ఒకసారి బాగా బుద్ధి చెప్పాలి అని అతను అనుకున్నాడు. అలాంటి అవకాశం ఒకరోజు రాత్రి లభించింది. చీకటి పడిన కొంతసేపటికి జయభద్రుడు, అతడి అనుచరులలో ఒకడైన వీరవర్మ అనే మరొక యువకుడు ఒక వీధిన గుర్రాలకి వస్తూ ఉండగా రాజభూషణుడు గుర్రం ఎక్కి వారికి ఎదురు వచ్చాడు. రాజకుమారుడు తన గుర్రాన్ని రాజభూషణుడి గుర్రానికి అడ్డంగా నడిపి, నీకు ఎలాంటి మర్యాద చూపాలో నేర్చుకున్నాను, ఇదిగో నేనిచ్చే మర్యాద అంటూ వర నుంచి కత్తి దూశాడు. రాజభూషణుడు కూడా కత్తి దూయక తప్పింది కాదు. ఇద్దరూ గుర్రాలు దిగి కత్తితో యుద్ధానికి తలపడ్డారు. రాజకుమారుడి అనుచరుడు వీరవర్మ కూడా గుర్రం దిగి కత్తి దూసి రాజకుమారుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు దగ్గరలో. జయభద్రుడికి మాటలలో ఉన్న పౌరుషం చేతిలో లేదు. రాజభూషణుడు కత్తి ఎత్తి అతని నెత్తిన ఒక్కటి పెట్టబోతూ ఉండగా వీరవర్మ అడ్డు వెళ్ళాడు. మరుక్షణం వీరవర్మ తల రెండుగా తెగి పడిపోయింది. ఈ సందులో జయభద్రుడు గుర్రమెక్కి పారిపోయాడు. తానికి ఆ రాజ్యంలో ఉండటం క్షేమం కాదని గ్రహించిన రాజభూషణుడు తన గుర్రం ఎక్కి నగరం విడిచి పారిపోయాడు. తెల్లవారీలోపుగా రాజ్యం వదిలిపోతే అతనికి ఏ భయమూ లేదు. అందుకని అతను తెల్లవార్లు గుర్రాన్ని అతి వేగంగా తోలాడు. కానీ అతను రాజ్యపు సరిహద్దు దాటే లోపుగానే తెల్లవారిపోయింది. గుర్రం డస్సి ఉన్నది, రాజభూషణుడు డస్సి ఉన్నాడు. ఇద్దరికీ నిద్ర ఆహారాలు లేవు. అతనికి తెల్లవారాక ఒక గ్రామం తగిలింది. పగలల్లా ఎవరి ఇంటనైనా విశ్రాంతి తీసుకుని రాత్రి చీకటి పడగానే మళ్లీ ప్రయాణం సాగింతామని అనుకున్నాడు రాజభూషణుడు. ఆ గ్రామంలోకి వెళ్ళాడు. శత్రుంజయవర్మ అనే ఆయన ఇంట రాజభూషణుడికి ఆశ్రయం దొరికింది. శత్రుంజయుడు వృద్ధుడు. ఆయన గొప్ప ధనికుడు కాడు, కానీ వారిది గొప్ప వంశం. ఆయన అల్లుడు ఆ గ్రామానికి అధికారి. ఆయన కొడుకే వీరవర్మ. వీరవర్మ మరణవార్త ఇంకా గ్రామానికి చేరలేదు. తన కొడుకును చంపిన వాడికే తాను ఆశ్రయం ఇచ్చానని శత్రుంజయుడికి తెలియదు. తనకు ఆతిథ్యం ఇచ్చిన వృద్ధుడు తన చేత చచ్చిన యువకుడి తండ్రి అన్న సంగతి రాజభూషణుడికి తెలియదు. రాజభూషణుడు పగలల్లా విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సాయంకాలం అతను శత్రుంజయుడితో కబుర్లు మాట్లాడుకునే సమయంలో రాజభూషణుడికి నిజం తెలిసింది. ఈ శత్రుంజయుడి కొడుకే తన చేత చచ్చిపోయాడని, ఆయన నుంచి తాను ఆతిథ్యం పొందానని తెలియగానే రాజభూషణుడికి పశ్చాత్తాపము, భయము ఒక్కసారిగా కలిగాయి. ఇక తాను ఆ గ్రామంలో ఉండటం ఏమాత్రం క్షేమం కాదు. వీరవర్మ మరణవార్త ఈ గ్రామానికి వచ్చి తీరుతుంది. తనను ముసలాయన తప్పక శిక్షిస్తాడు. ఆయన అల్లుడే గ్రామాధికారి కూడాను.
అందుచేత రాజభూషణుడు లేచి నిలబడి, ఇక నాకు సెలవు ఇప్పించండి. మీ ధర్మాన నేను, నా గుర్రము, నా ప్రయాణపు బడలిక నుంచి తేరుకున్నాం. నేనింకా చాలా దూరం వెళ్ళాలి అన్నాడు. శత్రుంజయుడు, అదేం నాయనా, కొద్ది ఘడియలలో చీకటి పడబోతోంది కదా, రేపు వెళ్ళకూడదా అన్నాడు. లేదులేండి, నాకు రాత్రి ప్రయాణం అలవాటే అంటూ రాజభూషణుడు ప్రయాణానికి సన్నద్ధుడయ్యాడు. ఇంతలో శత్రుంజయుడి అల్లుడి నౌకరు వచ్చి, బాబు, అమ్మగారికి అకాలంగా నొప్పులు ఆరంభమయ్యాయి. ఆమె స్పృహ తప్పి పడిపోయారు. వైద్యులు తన వల్ల కాదంటున్నారు. పెద్ద వైద్యులను ఎవరినైనా పిలిపించాలట. ఏమిటి సెలవు అన్నాడు. తన కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలియగానే శత్రుంజయుడి ప్రాణం తటతటా కొట్టుకున్నది. ఒక చెంప చీకటి పడబోతున్నది. మంచి వైద్యులను రప్పించాలంటే మణిప్రస్థానానికి కబురు పంపాలి. ఆయన ఆందోళన చూసి రాజభూషణుడు తన ప్రయాణ ఉద్దేశం మార్చుకుని, తమకు అభ్యంతరం లేకపోతే రోగిని నేను చూస్తాను. నేను ఘన వైద్యుణ్ణి, నాది మణిప్రస్థమే అని శత్రుంజయుడితో అన్నాడు. శత్రుంజయుడి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ఆయన రాజభూషణుడిని వెంట పెట్టుకుని తన కుమార్తె ఇంటికి వెళ్ళాడు. రాజభూషణుడు రోగిని చూసి నాడి పరీక్షించి, నేను రావటం చాలా మంచిదైంది. ఆమె చాలా ప్రమాద స్థితిలో ఉన్నది. అయితే ఆమె ప్రాణాన్ని నేను కాపాడగలను. బహుశా తెల్లారేలోపుగా ప్రసవం కూడా అయిపోతుంది. ఆ 2 ప్రాణాలు దక్కేలాగా చూస్తాను. మరేమీ అధైర్యపడకండి మీరు అన్నాడు. అర్ధరాత్రి దాటినాక మణిప్రస్థం నుంచి గ్రామాధికారికి రాజుగారి నుంచి ఒక తాకీదు వచ్చింది. గడచిన రాత్రి రాజవైద్యుడైన రాజభూషణుడు అనేవాడు రాజకుమారుడైన జయభద్రుడిపైన, అతని వెంట ఉన్న వీరవర్మ పైన అకారణంగా కత్తిదూసి వీరవర్మను చంపి పరారీ అయిపోయాడు. ఆ రాజద్రోహి మీ పరిసర గ్రామాలకేసి వచ్చే పక్షంలో పట్టుకుని విచారించి మరణదండన విధించేది అని రాజాజ్ఞ. తన కొడుకు మరణ వార్త వినగానే మొదట శత్రుంజయుడు కొప్పన కూలిపోయాడు. ఆయనకు వీరవర్మ ఒక్కడే కొడుకు. వాడే బతికి బాగుపడి తన కీర్తిని, వంశాన్ని నిలబెడతాడని శత్రుంజయుడు కలలు కన్నాడు. ఆ కలలన్నీ ఒక్కసారిగా విచ్చిపోయాయి. ఆ దుఃఖంలో అకస్మాత్తుగా ఆయనకు తన అతిథి జ్ఞాపకం వచ్చాడు. ఆ అతిథి తన పేరు చెప్పలేదు, కానీ మిగిలిన విషయాలు అన్నీ రాజద్రోహికి సరిపోతున్నాయి. అతని మణిప్రస్థం, అతను ఘనవైద్యుడు. రాత్రి ప్రయాణం చేసి తెల్లవారి తన గ్రామం చేరాడు. అతనే రాజభూషణుడని, తన పుత్రుని హత్య చేసింది వాడేనని శత్రుంజయుడికి స్పష్టమైంది. తన కడుపులో చిచ్చు పెట్టిన ఈ దుర్మార్గుణ్ణి తన చేతులతోనే చంపి పగ తీర్చుకోవాలి అనిపించింది ఆ వృద్ధుడికి. ఆయన ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంటి లోపలికి పరిగెత్తాడు. ఒకచోట ఆయనకు ఒక గండ్రగొడ్డలి కనిపించింది. దాన్ని చేత పట్టుకుని ఆయన తన కూతురు ఉన్న గదిలోకి దఢాలను ప్రవేశించాడు. ఆయన కుమార్తె మంచంపై పడుకుని ఉన్నది. రాజభూషణుడు కొంచెం యువతలగా నిలబడి చేతిలో ఏదో పట్టుకుని ఉన్నాడు. రాజభూషణ అని శత్రుంజయుడు గట్టిగా అరిచాడు. రాజభూషణుడు వెనక్కి తిరిగి చూశాడు. శత్రుంజయుడికి అనుమానం ఏదన్నా ఉంటే ఆ కాస్త కూడా తీరిపోయింది. కానీ ఆ క్షణంలోనే ఆయనకు రాజభూషణుడి చేతిలో ఉన్న పసికందు కనిపించాడు. అయ్యా, నా పని సక్రమంగా నెరవేరింది. మీ కుమార్తెకు గాని ఈ బిడ్డకు గాని ఇక ఏ అపాయమూ లేదు అన్నాడు రాజభూషణుడు. శత్రుంజయుడి చేతిలోంచి గండ్రగొడ్డలి జారి కింద పడిపోయింది. బాబు, నీకు ఈ ఇంట చాలా పెద్ద అపాయం రానున్నది. నువ్వు వెంటనే బయలుదేరి నీ దారిని వెళ్ళిపో అన్నాడు శత్రుంజయుడు గద్గద కంఠంతో. రాజభూషణుడు జరిగిన సంగతి గ్రహించాడు. అతను అప్పటికప్పుడే బయలుదేరి తిరిగి తెల్లవారిలోపుగా ఆ రాజ్యం దాటిపోయి మరొక రాజ్యం చేరి అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. సుఖంగా ఉన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. రాజభూషణుడు తాను శత్రువుల ఇంట ఆతిథ్యం పొందానని తెలిసినాక కూడా శత్రుంజయుడి కుమార్తెకు వైద్యం చేస్తూ ఎందుకు నిలిచిపోయాడు? తన ప్రాణాన్ని కాపాడుకునేటందుకు మణిప్రస్థం నుంచి పారిపోయి వచ్చినవాడు శత్రుంజయుడి ఇంటి నుంచి పారిపోకపోవడంలో అర్థమేమిటి? అదలా ఉంచి శత్రుంజయుడు గండ్రగొడ్డలితో తన చేజిక్కిన శత్రువు తల పగలగొట్టడానికి బదులు అతన్ని హెచ్చరించి పంపడానికి గల కారణమేమిటి? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయేవో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజభూషణుడికి ప్రాణం మీద ఆశ ఉన్నప్పటికీ ఆ ప్రాణాన్ని కాపాడుకునేటందుకు తన వైద్య ధర్మాన్ని విడిచిపెట్టేవాడు కాడు. శత్రుంజయుడి కుమార్తె ప్రాణాన్ని కాపాడడంలో అతను అతిథి ధర్మాన్ని కూడా పాటించాడు. ఇక శత్రుంజయుడు తన కుమారుణ్ణి రాజభూషణుడి మూలాన పోగొట్టుకున్నప్పటికీ అతని మూలంగానే తన కూతురు ప్రాణాన్ని కాపాడుకున్నాడు. మనవణ్ణి కూడా కళ్ళ చూశాడు. 2 ప్రాణాలను కాపాడగలందుకు
రాజభూషణుడు తన ప్రాణాన్ని ఒడ్డాడని, పారిపోయే అవకాశాన్ని కూడా విడిచిపుచ్చాడని గ్రహించి శత్రుంజయుడు అతన్ని చంపలేకపోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.